నమస్తే. ఇంకా పెళ్ళి అంట 6 తారీఖు ఉందట. పోయిన నెల 6 తారీఖు నాడు పెళ్ళి ఉందట. 4 తారీఖు నాడు పోరగాడు జంప్ అయ్యిందట. ఎక్కడ పోయాడు, ఎందుకు పోయాడు, ఏం కథ గమ్మతుంది ముచ్చట అయినా ప్రయత్నం చేయదు. అయితే పిల్లగాందంట కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామం అంట. పిల్లగాని పేరేమో కిరణ్. ఏదో ప్రైవేట్గా సాఫ్ట్వేర్ ఉద్యోగమో ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాడట. అమ్మాయిది వచ్చేసి ఎలకదుర్తి మండలంలో ఒక ఊరు అమ్మాయిది. మరి ఎట్ట దారి కలిసింది ఏం కథనో పలానూళ్ళ పిల్లు ఉంది, పలానూళ్ళ పిల్లగాలు ఉంటారు అనుకున్నట్టు మధ్యవర్తి వాళ్ళు చెప్పినట్టు చెప్పగానే పిల్లగారు చూసుకొని ఓకే అనుకున్నట. ఇక కట్న కానుకలు మాట్లాడుకోవాలనుకొని ఇక చిన్న కట్న కానుకలు కాడికి పోయిరట. పోగానే పిల్లగాని తరపున ఒక పెద్ద మనిషి లేచినట. ఆయన రైల్వే ఉద్యోగంట. జరంత 4 దిక్కులు తిరిగినాడు కాబట్టి నువ్వు అడగవే అంటే ఆయన అడిగినట. ఏమిస్తారే అమ్మా మా పిల్లగానికి అన్నారట. అయ్యో మీరేమడతారు అడగరాదు అని వాళ్ళన్నారట. అనగానే ఈ పిల్లగానులు ఏమన్నారట 35 లక్షల కట్నం కావాలని అడిగినట. ఇక జరిసేపు ఆలోచించుకొని 35 లక్షలు మా దగ్గర లేవు, కానీ మేము ఒక 26 లక్షల రూపాయల వరకు అయితే అప్పచెప్తామని చెప్పినట. అది బడి బాసనలు కానీ, లేకపోతే మంచాలు కానీ, కుర్చీలు కానీ, తలచెమ్ము కానీ, బైక్ కానీ, బంగారం కానీ, ఏదైనా కానీ 26 లక్షల వరకు మేము కట్నం ఇస్తామని పిల్లోళ్ళు చెప్పిరట. సరే అని పెద్ద మనుషులు చెప్పుకున్నట్టు మధ్యలో చేసి కలుపుకున్నారంట. మన పిల్లగాడు అనిపించుకున్నట్టు భయాన కూడా ఇచ్చిరంట. భయాన్ని ఇచ్చి ఇక మన పిల్లగాడు అనిపించుకొని ఇక పోయిరారని చెప్పిరట. పోయిరారని చెప్పంగానే ఎప్పుడు జరిగింది ముచ్చట? పోయిన సంవత్సరం సెప్టెంబర్ 10 తారీఖు నాడు జరిగింది. సెప్టెంబర్ 10 తారీఖు నాడుకి ఏమంటారు ఈ పెళ్లి చూపులు జరిగినాయి. ఆ తర్వాత ఏమైంది, ఫిబ్రవరి 20 తారీఖు నాడు నిశ్చితార్థం ఉండేనట. పోయిన నెల ఫిబ్రవరి 2 నెలల కింద ఫిబ్రవరి 20 తారీఖు నాడు నిశ్చితార్థం ఉంటే, నిశ్చితార్థం నాడు కూడా మళ్ళీ మంచిగా మన చుట్టాల పక్కన పిలిపించారంట. మధ్య ఫంక్షన్లు బుక్ చేసినట్టు ఏడల తోటలు కోసిరు, మధ్య దావత్ చేసిరు. పిల్లగాని కూడా ఇంత బంగారం పెట్టేది, బంగారం కూడా పెట్టినట్ట పిల్లగాని తండ్రి. ఎట పెట్టిండు మరి పిల్లగాని తండ్రి దగ్గర ఈ 26 లక్షలు కూడా లేకుంటే ఆయన పేరు మీద ఉన్న 20 గుంటల భూమిని అమ్మినట్ట. 20 గుంటల భూమిని అమ్మి ఈ భూమిని అమ్మినాక వచ్చిన పైసలు కూడా సరిపోకుంటే మళ్ళీ దోసుగాల దగ్గర తెలిసిన వాళ్ళ కానీ ఏడ దొరికితే ఆడ గుంజుకొచ్చి జమ చేసి దగ్గర పెట్టుకున్నట్ట. పెళ్లి చేయాలి బిడ్డది ఘనంగా అనుకొని పైసలు రెడీ చేసి పెట్టి కూర్చుండు. అయితే 20 తారీఖు నాడు నిశ్చితార్థమైన నాడు కూడా మళ్ళీ బంగారం పెట్టింది కదా. బంగారం పెట్టినాక ఇక లగ్గం ఎప్పుడు వచ్చిందంటే మార్చి 6 తారీఖు నాడు లగ్గం ఉంటుంది. మార్చి 6 తారీఖు నాడు లగ్గం ఉంటుంది, లగ్గం చేద్దామని చెప్పినట్ట. సరే అని ఒప్పుకున్నారు. ఎక్కడో అక్కడ తినరాట, వారింటికి కాలు పోయారు. ఇక మార్చి 6 తారీఖు దగ్గరకు వస్తుందంట. మార్చి 4 తారీఖు నాడు పిల్లగాడు అవుపడతలేడట. అరే ఎక్కడ పోయింది పిల్లగాడు అవుపడతలేడు, ఏం కథ అని అంటే మీ ఇంటికి వచ్చిన నాళ్ళు, మీ ఇంటికి వచ్చిన నీళ్ళు రాలేదంట. అసలు ముచ్చట చెప్పురని పిల్లలు జరంతా గట్టిగా అడిగిరంట. గట్టిగా అడగంగానే ఎక్కడ పోలేదు, కానీ మాకు కట్టం ఎక్కువ కావాలన్నారట. మునిపాడైపోయింది, ఎల్లుండిలా ఇయ్యాలి అయిపోయింది, రేపు అయిపోయింది, ఎల్లుండి లగ్గమేనాయే, ఇప్పుడు కట్నం ఎక్కువ కావాలంటే మీ వేడికి వెళ్ళి అంటే లేదు మాకు ఇంకా అదనంగా 9 లక్షల రూపాయల కట్నం ఎక్కువ ఇస్తేనేమో చేసుకుంటాం, లేకపోతే చేసుకోమని పెట్టిరట. కట్నం ఇస్తేనేమో చేసుకుంటాం, ఎక్కువ ఇచ్చేదానికంటే ఇంకా 9 లక్షల రూపాయలు కావాలన్నారట. అంటే వీళ్ళు ఎప్పుడైతే 35 అడిగిరో, 35 అడిగితే 26 ఇస్తామన్నారు కదా. ఆ 26కు ఈ 9 కడితే 35 మఠం అవుతుంది కదా. వీళ్ళు ఏదైతే అన్నారో ఒక గాడికి అయితేనే చేసుకుంటాం, లేకపోతే లేదని వీళ్ళు మొండికి వేసి కూర్చురు. ఇక లాభలే చెప్తే బతిలాడ కాడికి బతిలాడినట. చెప్తినకు పోయేసరికల్లా చిన్న పోలీస్ స్టేషన్కి పోయిరట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరట. సార్ గిట్ట సంగతి గిట్ట లెక్క కథ అయింది సార్, ఆల్రెడీ మా ఇజ్జత అంతా పోయింది. ఎప్పుడు పోయిన సంవత్సరం సెప్టెంబర్ 10 తారీఖు నాడు పెళ్లి చూపులు అయితే గాయాల కట్నం మాట్లాడుకుంటే గప్పటి నుంచి ఇప్పటిదాకా నా బిడ్డతో మాట్లాడుతూనే ఉండు, మాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ కాలంలో ఎట్టుంటుంది, మన పిల్లగాడు అనిపించుకురో లేదో ఎమ్మడే పిల్లగాడు నచ్చంగానే ఫోన్ నెంబర్ ఏ రాదనగానే ఫోన్ నెంబర్ ఇస్తూనే ఉంటారు. ఈయన ఫోన్ నెంబర్ ఆయనకు, ఆమె ఫోన్ నెంబర్ ఈయనకు, ఎవరో రోజు మాట్లాడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఇంకా అవసరమైతే సినిమా షికారులు ఈ కొంతమంది అడ్వాన్స్ కూడా చాలా రకాలుగా అన్ని రకాలుగా కలుస్తూ చాలా మంది ఐరీ కాలంతో పాటుగా అల్లాడుస్తారు. మరి పోయిన సంవత్సరం సెప్టెంబర్ 16 నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా వాళ్ళతోటి సోప చేస్తేవి, వాళ్ళ దగ్గర తింటివి తాయితివి, 2 సార్లు దావత్ చేస్తేవి, ఆల్రెడీ మన పిల్లగాళ్ళని భయాన తీసుకుంటేవి, తర్వాత నిశ్చితార్థం నాడు ఇంత బంగారం తీసుకుంటే వారి లజ్జాప్రే కిరణు. ఇప్పుడు కట్నం ఎక్కువ కావాలని పత్త లేకుండా విక్కపోతేవి. ఎక్కడ పోతావు? భూమి గుచ్చుకొని పోతావా? ఏమన్నా భూమి గుచ్చుకొని అయితే పోడు కదా. ఒకవేళ అమ్మాయి వంకలు ఏదైనా తప్పు ఉంటే గుగ్గి తప్పుదారా నేను అడుగుతున్నా, లేకపోతే నేను చేసుకోను అనే ఆలోచన ఉంటుంది. కట్నం తీసుకోవడమే నేరం నాయన అని ఆల్రెడీ చట్టం చెప్తూనే ఉంటుంది. అయినా కూడా పిల్ల తల్లిదండ్రులు నా బిడ్డనే బతదు కాని ఉద్దేశంతో ఎంతో కొంత కట్నం అనుకుంటా బంగారం రూపంలో బడి బాసంలోనో ఏదో రకంగా పెడుతూనే ఉంటారు, వచ్చేకాడికి వస్తూనే ఉంటుంది. మీరు నోరు తెరిచి 9 లక్షల రూపాయల కట్నం ఎక్కువ కావాలంటే ఇవాళ చట్టాలు ఒకటి ఆయనలే ఇంటి లాల మీద కేసు పెట్టిరట. పిల్ల తల్లిదండ్రి పిల్ల చుట్టాలు పక్కల అందరూ వచ్చి పిల్లగాని ఇంటి ముందర కూర్చురట. పిల్లగాని ఇంటి ముందర కూర్చొని
మర్యాదగా పొరగాలు పట్టుకొచ్చి మాకు అప్పచెప్తేనే అప్పచెప్పురి, లేకపోతే పురుగుల మంది తాగి వస్తామని ఇంటి ముందర దర్రా చేస్తున్నట. చూడు కథ ఇక ఇట్లా ఉంటుండొచ్చునా. ఆల్రెడీ ఫిక్స్ అయింది. అడగబుద్ధి ఉంటే ముందుగానే అడగాలి. అంటే అడిగిండి 35 లక్షలు అడిగింది, కానీ 35 అడగగానే 35 ఇస్తారులో ఎన్నైనా కానీ. ఎంతోమంది నా వీడియో చూస్తారు, చాలామంది పెళ్లి చేసుకుని ఉంటారు, పెళ్లి కావాలని ఉంటారు, పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అడిగినంత కట్నం ఇయ్యరు కదా. ఆడంగీడంగా జరగంగా పెరగంగా ఎన్నో కాడైతే మధ్యలో అయితే ఒక లైన్ వస్తుంది, ఆ లైన్ కాడ మనం ఆగుతాం. 26 లక్షలకు అడిగి ఫిక్స్ చేసిరు. 26 కాదు, మేము ఆయన అడిగింది 35 కదా, 35 కావాలంటే మీరు ఇంకా 9 లక్షల రూపాయలు ఎక్కిస్తుంది చేసుకుంటాం, లేకపోతే మా పిల్లగాడు దొరకడా అంటే ఏడికి పోతాడు, భూమి గుచ్చుకొని పోతాడా. పోలీసులు తలుచుకుంటే గంట సేపట్లో వచ్చి అలా కూర్చోడు. ఇప్పుడు బాయన పేపర్లో పడితే ఇజ్జత్ బాయ్. రేపటి నాడు ఈమె నీకు వస్తుందో రాదో, ఈమె చేసుకోవాలి. రేపు వాడన్నా పిల్లలు ఇస్తుండొచ్చునా మళ్ళీ ఇంటికిగా, వీళ్ళ ఇంటికి మళ్ళీ వాడన్నా పిల్లలు ఇస్తుండొచ్చునా. ఇక ఓడించి పాడైతే చెప్పురు. ఇక ఈయనకి ఎంత కొలుపు ఇంటి ఏంది, ఎంత సంపాదన ఇంటి ఏంది. పెళ్ళి కాకముందుకే నువ్వు ఇంత కట్నానికి ఇబ్బంది పెడితే, పెళ్ళి అయినాక ఇబ్బంది పెడితే ఇంకెంతలో ఇల్లు ఉండను. వరకట్నాలు అనేది నిషేధం అని చాలా ఏళ్ళ నుంచే చెప్తుంటారు, కానీ అది లోపలంగా ఇస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. అది ఒక భాగం. దాన్ని ఎట్ట తీసుకోవాలో గట్ట తీసుకోవాలి, కానీ గిట్ట బాజార్లో పెరిగండ పోసుకుంటే ఎట్ట పాడేసి వస్తుంది రా నాయన కిరణం.